నమస్తే వెల్కమ్ టు కేటీవీ మహానాడు 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 ఎక్కడ చూసినా ఈ మహానాడే మన చెవుల్లో మారుమోగుతుంది గట్టిగా వారం రోజులు కూడా లేదండి ఈ మహానాడు సభ జరగడానికి ప్రస్తుతం మనం ఈ మహానాడు సభ జరిగేటటువంటి ప్లేస్లోనే ఉన్నాము ఎస్ ఇక్కడ ఈ మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎవరెవరు అధికారులు ఇక్కడికి వీటిని పరిశీలిస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం మనతో పాటు కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ చెప్పండి అసలు ఈ మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి సార్ మాకు మహానాడు అనౌన్స్ చేసిన తర్వాత పనులు ప్రారంభించమని చెప్పిన తర్వాత మా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కొన్ని నిర్దేశాలు ఇచ్చారు మీరు ఇలా పోండి ఇలా చేయండి అని దిశానిర్దేశం చేశారు దానికి అనుగుణంగా ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది జంగల్ క్లియరెన్స్తో సహా స్టార్ట్ చేయడం మొదలు పెడితే అవన్నీ చేసిన తర్వాత కొంచెం యుద్ధం వల్ల ఏమైనా స్లో అవుతుందని చెప్పి కొన్ని రోజులు పని ఆపాల్సి వచ్చింది ఒక ఫ్యూ డేస్ అంటే 4-5 డేస్ ఆపాము దాని తర్వాత మళ్ళీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత యుద్ధం ఉండదు అన్న తర్వాత మళ్ళీ పనులు మొదలు పెట్టమని చెప్పారు అనుగుణంగా మ్యాక్సిమం పనులు అయిపోయాయి గ్రౌండ్ క్లియరెన్స్ అంతా అయిపోయింది షెడ్ ఎరెక్షన్ జరుగుతూ ఉంది వర్షం కారణం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది దానికి అనుగుణంగా ఎక్స్ట్రా రోడ్స్ ఎక్స్ట్రా గ్రావెల్ ఇవన్నీ తోలుతున్నాం కాబట్టి రేపటితో ఈ పనులన్నీ పూర్తిగా అవుతాయి సార్ యాక్చువల్లీ ఫర్ ది ఫస్ట్ టైం మన కడప జిల్లాలో అది కూడా ఈ మహానాడుని ఎందుకు కడపలో పెట్టాలి అన్నటువంటి ఆలోచన వచ్చిందంటారు సార్ మహానాడు ప్రతిసారి ఒక్కొక్క చోట పెడుతూ ఉండడం జరిగింది ఇంతకుముందు ఒంగోలులో పెట్టారు కోస్టల్ ఆంధ్ర కింద తర్వాత ఉత్తరాంధ్ర పైన రాజమండ్రిలో పెట్టారు ఈసారి రాయలసీమలో పెట్టాలనుకున్నారు రాయలసీమ మొత్తంకి సెంటర్ కడప కాబట్టి సెంటర్లో పెడితే మొత్తం అన్ని రాయలసీమ జిల్లాలకి ఉంటుందని చెప్పేసి అంటే ఇప్పటి నుంచి ప్రతి జిల్లాకు ప్రతి చోటికి పోతూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఒక్కోసారి అట్లా ఈసారి కడప జిల్లాలో పెట్టాలి రాయలసీమలోనే జరగాలి అని పెట్టారు కాబట్టి కడప ఎంచుకోవడం జరిగింది సార్ ఈ సభలో ఏమైనా ప్రజలకు సంబంధించి ఏమైనా దిశానిర్దేశాలు అంటే వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఏమైనా సమీక్ష నిర్వహించడం ఏమైనా జరుగుతుందా సార్ ఇది పార్టీ యొక్క కార్యక్రమం తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా డిస్కషన్ ఏంటంటే ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారు దాని మీదనే దిశానిర్దేశం మా అందరికీ కార్యకర్తలకి చేయడం జరుగుతుంది రేపు 2 రోజుల పరిధికి దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుంది నెక్స్ట్ 20 years మన స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేంత వరకు మనం ఎట్లుండాలా మన పార్టీ యొక్క నియమాలు ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం మహానాడు పెట్టుకుంటాం నాకు తెలిసి ఈ మహానాడు ఇప్పుడు ఈ రోజుటి గురించి ఆలోచించదు వచ్చే 20 ఏండ్ల కోసం మన పార్టీ ఎలా ఉండాలి ఏ సంస్కరణలు తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలని చెప్పేసి దాని మీదనే డిస్కషన్ జరుగుతుంది తప్పకుండా కడప బాగోగుల గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది అలాగే ఈ 3 రోజుల ఈ మహానాడు సభ అనేది పండగ వాతావరణం నెలకొంటుందని మీరు అనుకుంటున్నారా మరి ఖచ్చితంగా పండగ వాతావరణం నెలకొంటుంది కదా ఆల్రెడీ నెలకొనింది మా కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఈ 3 రోజులు తెలుగుదేశం కార్యకర్తలకే అందరికి కూడా మాకు ఒక మహా పండుగనే అన్ని పండుగల కన్నా ఈ పండుగ ఇంకా బాగా జరుపుకుంటాం తప్పకుండా సక్సెస్ఫుల్గా జరుగుతుంది